ఉన్న మహావీర గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు విక్రమ బజరంగి గురించి తెలుసుకుందాం. హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు ఎంతో బలవంతుడు, కానీ అంతే అల్లరి చేసేవాడు. తనకి ఉన్న బలం సరైన దిశలో పెట్టేవాడు కాదు. హనుమంతుడు అందరినీ ఆట పట్టించేవాడు, ముఖ్యంగా మునులని సతాయించేవాడు. అప్పుడు మునులు ఆయనకి ఒక శాపం ఇచ్చారు. ఎవరైనా నీ శక్తుల గురించి గుర్తు చేస్తే గాని నీ శక్తులు గుర్తురావని అంటారు. ఇంకా హనుమంతుడు తన శక్తులన్నీ మర్చిపోయాడు. రాముడు తన లైఫ్ లోకి వచ్చినప్పుడు కూడా హనుమంతుడు ఒక సాధారణ వానరుడు మాత్రమే. విక్రమ అంటే ఎంతో శక్తివంతుడు అని అర్థం. మారుతికి కొన్ని నెలలకు అన్నప్రసన్న చేశారు. అప్పుడు హనుమంతుడికి 2 మెతుకులు తినిపించడం ప్రారంభించారు. అంతే, హనుమంతుడికి వెంటనే ఆకలి మొదలైంది. ఎంత తిన్నా ఆకలి అవుతానే ఉంది. అప్పుడు నారద ముని హనుమంతుడికి సూర్యుడి వైపు చూపిస్తాడు. అప్పుడు సూర్యుడిని పండు అనుకుని చిన్ని మారుతి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిండు. కాళ్ళదేవుడు, వర్ణదేవుడు, అగ్నిదేవుడు హనుమంతుడి మీద దాడి చేశారు. మారుతిని ఎవరూ ఆపలేకపోయారు. మారుతి సూర్యుడికి ఎంతో దగ్గరగా వచ్చాడు. సూర్యుడు మారుతిని భయపెట్టడానికి ఎంతో వేడిని వదిలాడు, కానీ హనుమంతుడిని అది కూడా ఆపలేకపోయింది. ఆకలితో ఉన్న హనుమంతుడు సూర్యుడిని మింగేస్తాడు. అప్పుడు వేడిగా ఉన్న ప్రపంచమంతా చల్లగా అయిపోయింది. ఇదంతా జరుగుతుంటే రావణుడు అదృశ్య శక్తికి అనుమానం రాకుండా ఉండడానికి యజ్ఞం చేస్తున్నాడు. అది అంతా గ్రహాల మీద, సూర్యుడి మీద డిపెండ్ అయి ఉంటది. ఇవన్నీ తారుమారు అవటం వల్లే యజ్ఞం ఆగిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు వజ్ర ఆయుధం హనుమంతుడిపై విసురుతాడు. అది వెళ్లి హనుమంతుడు మూతికి తగులుతుంది. అప్పుడు హనుమంతుడు కింద పడిపోతాడు. నొప్పికి నోరు తెరవగానే సూర్యుడు బయటికి వచ్చాడు. మళ్ళీ ప్రపంచానికి వెలుగొచ్చింది. కానీ గాలి ఆగిపోయింది. వాయుదేవుడు గాల్లోని హనుమంతుని దగ్గరకు తీసుకొని తన గుహలోకి తీసుకుపోతాడు. వాయుదేవుడు గాల్లో పడిపోతున్న తన కొడుకును చూసి తనని పట్టుకొని ఒక గుహలోకి తీసుకువెళ్తాడు. కోపంతో ప్రపంచంలో ఉన్న గాలి మొత్తం ఆపేసిండు. అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ గాలి లేక చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు దేవుళ్ళందరూ వాయుదేవుడికి కోపం తగ్గటానికి చిన్న మారుతికి వరాలు ఇస్తారు. ఎంతో శక్తి ఉంటది, చావు ఉండదు, అలా ఎన్నో వరాలు ఇచ్చారు. ఇంకొక వరం ఏంటంటే అన్ని ఆయుధాల్లోకెల్లా బలమైన ఆయుధం వజ్రాయుధం. అది కూడా తనని ఏమీ చేయలేదని వరం ఇస్తారు. అలా వజ్రాయుధం కన్నా బలమైన వాడు కాబట్టి బజరంగ బలి అని అంటారు. మహావీర విక్రమ బజరంగి వెనుక ఉన్న కథ ఇది. తరువాత కుమతి నివార సుమతి కేసంగి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఇంద్రుడు హనుమంతుడి పైన వేసిన ఆయుధం ఏంటి? కామెంట్ బిలో.